మిస్టర్ రాజు, ఐఎమ్ ఆస్కింగ్ యూ, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు చర్చిలకు వెళ్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వద్దు అని మీరు చెప్తున్నారు. హూ ఆర్ యూ? మీకేం సంబంధం? చర్చికి వెళ్తే, బుద్ధిస్ట్ విహారాకి వెళ్తే, సిక్ గురుద్వారాకి వెళ్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వనని మీరు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు అనేక చర్చిలకు వెళ్ళారు, అనేక మార్లు చర్చిల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన క్రిస్టియన్ అయిపోతారా? అంటే చర్చికి వెళ్తే క్రిస్టియన్ అయిపోతాడా? ఆర్టికల్ 25, ఆర్టికల్ 28 ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది, యువర్ చాయిస్ ఆఫ్ రిలీజియన్, ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రీచ్. సో కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు విజిట్ ఎనీ రిలీజియస్ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ చర్చ్, మాస్క్, టెంపుల్, ఎనీథింగ్. ఒక రెస్టారెంట్కి వెళ్ళేటువంటి ఫ్రీడమ్ ఎలాగుందో అలా ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళేటువంటి ఫ్రీడమ్ ప్రతి సిటిజన్కి ఉంది. అంత మాత్రం చేత వాళ్ళు దీనికి చెందినవాళ్ళు, దానికి చెందినవాళ్ళు, అది తహసీల్దార్ పని, ఎంఆర్ఓ చూసుకుంటాడా? మీకేం పని? ఎమ్మెల్యేకి అసలు అలాంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. డిప్యూటీ స్పీకర్ యొక్క రోల్ ఏంటి? హౌస్ కు పరిమితం. అవుట్ సైడ్ హౌస్ నీకేం రోల్ లేదు. ఒక వ్యవస్థ ఉంది, అధికార వ్యవస్థ ఉంది. ఒక ఆర్డీఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పనితో మీకేం పని? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఎమ్మెల్యే has no executive powers. You are not even a minister. How can you say orders? It is not your job. It's తహసీల్దార్ జాబ్. ఎవరికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది, whom to give, whom not to give, వారు చూసుకుంటారు. వారి ఉద్యోగంతో నీకేం పని? నువ్వు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏంటి? మీరు ఏ బేసిస్ మీద అన్కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చి క్రిస్టియన్స్ వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వద్దంటానికి హూ ఆర్ యూ? మీరెవరు అడగటానికి? అసలు మీరెవరు చెప్పడానికి? మీకేం సంబంధం? అధిక జన పేదలు ఆలోచించాలి. ఇలా ఒక తెలుగుదేశానికి చెందినటువంటి నాయకుడిగా చెప్పుకునేటువంటి కేఆర్కే రాజు అనేటువంటి వ్యక్తి వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వద్దు, వీళ్ళ ఇళ్ళు కూల్చేయండి, వీళ్ళ దేవాలయాలు పడేసేయండి అని ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే, ఇలాంటి తెలుగుదేశానిక మనం ఓట్లేసాం, ఇలాంటి కూటమిగా మనం ఓట్లేసాం అని ఆలోచించాలి జనం.